ఉసిరికాయ నిల్వ పచ్చడి తయారు చేయు విధానము. ముందుగా ఉసిరికాయలు తీసుకొని మంచిగా కడుక్కోవాలి. మంచిగా కడుక్కున్న తర్వాత ఒక శుభ్రమైన గుడ్డతోని తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఉసిరికాయకు కాట్లు పెట్టాలి. అక్కడక్కడ కాట్లు పెట్టాలి. ఎందుకంటే ఉసిరికాయ ఉప్పు కారం గిట్లా అంతా అందులోకి పోవాలన్నమాట. పోయి పడితే మంచిగా జ్యూస్ అంతా ఇందులోకి ఫేస్లోకి దిగుతుంది అన్నమాట. అట్లా చేసిన తర్వాత మంచిగా అర్ధ కిలో ఉసిరికాయలకు ఆయిల్ మాత్రం అర్ధ కిలోనే వేస్తా. నేను ఎక్కువ వేయను, ఎందుకంటే మేము ఆయిల్ ఎక్కువ తినము, మామూలుగా తింటాము. ఇక ఈ వీటికి కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అందాజ కొద్దే వేస్తాను. ఇక అర్ధ కిలోకు ఇంత ఇట్లా అందాజతోనే వేస్తాను అన్నమాట. అర్ధ కిలో ఆయిలు, జీలకర్ర, మెంతులు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారము, పసుపు, 4 నిమ్మకాయలు, అర్ధ కిలోకు 4 నిమ్మకాయలు రసం పిండి వేయాలి. వేసి ఇక ఇవన్నీ నేను పచ్చి ఆయిలే వేస్తాను. నేను ఆయిల్ వేడి చేయను. అల్లం ఎల్లిగడ్డ గిట్లా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఊరిన తర్వాత చాలా బాగుంటుంది. ఇక అన్నీ వేసి కలుపుతా. మంచిగా ఒక గంట తీసుకొని అన్నీ కలిపి ఇక ఒక దానిలోకి ఎత్తుతా. ఒక జాడీలోకి ఎత్తిన తర్వాత ఒక 4 రోజులు అయినాక చూసుకోవాలి మనము. ఉప్పు తక్కువ పడుతుంది కొంచెం. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి కానీ ఉప్పు తక్కువ పడుతుంది. ఉప్పు తక్కువ పడితే మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు ట్రై చేయండి.